ప్రేమ ఒడిలో అమరమైన అమర తిథిలో ప్రేమ ఒడిలో ప్రియతమాని పిలచుచున్నా దైవమా ఏడుచున్నా ప్రియతమాని పిలచుచున్నా దైవమాని వేడుచున్నా మరపురాని మోహన రూపం మరపురాని మోహన రూపం మరల చూడాలని నింపాలని మరపురాని మోహన రూపం మరల చూడాలని నింపాలని అమరలో కలవరించిన ప్రేమ వాకిట పలకరింపుల ప్రేమ కౌగిట కలవరించిన ప్రేమ వాకిట పలకరింపుల ప్రేమ కౌగిట మెహరనామపు దివ్య హోరట అమరగానం వినాశట మెహరనామపు దివ్య హోరట అమరగానపు వినాశట గళములో ప్రతి స్వరము మెహరని స్వరములో ప్రతి ధ్వని వినీవని గళములో ప్రతి స్వరము మెహరని స్వరములో ప్రతి ధ్వని వినీవని ఆలపించాను ఆదమరిచాను ఆలపించాను ఆదమరిచాను అమరలో ఆదరించు ప్రేమ ఒడిలో మెహరను మేలు కొలుపులు ప్రేమ ప్రేమను హృదయ ఘోషలు మెహరను మేలు కొలుపులు ప్రేమ ప్రేమను హృదయ ఘోషలు బాబా బాబా మెహర్ బాబను ఆత్మనాదు ప్రియతమాయను ప్రేమ శబ్దం మెహర్ బాబను ఆత్మనాదు ప్రియతమాయను ప్రేమ శబ్దం మౌన ధ్వనిలో మారు మ్రోగా మౌన ధ్వనిలో మారు మ్రోగా మానవత్వమే మేలుకొనక మానవత్వమే మేలుకొనక అమరమైలో మహామౌనము ప్రేమ పిలుపై మెహర స్మరణయ దివ్యవరమై మహామౌనము ప్రేమ పిలుపై మెహర స్మరణయ దివ్యవరమై ప్రత్యేగాత్మలు
సంగమించి ప్రేమ కోసం పరితపించి ప్రత్యేగాత్మలు సంగమించి ప్రేమ కోసం పరితపించి దివ్య సమాధిని చేరువేళ దివ్య సమాధిని చేరువేళ దివ్య స్పర్శకులోనగువేళ దివ్య స్పర్శకులోనగువేళ అమరమైన అమరతిథిలో ఆదరించు ప్రేమ ఒడిలో అమరమైన అమరతిథిలో ఆదరించు ప్రేమ ఒడిలో ప్రియతమాని పిలచుచున్నా దైవమాని వేడుచున్నా ప్రియతమాని పిలచుచున్నా దైవమాని వేడుచున్నా మరపురాని మోహన రూపం మరపురాని మోహన రూపం మరల చూడాలని హృదిని దింపాలని మరపురాని మోహన రూపం మరల చూడాలని హృదిని దింపాలని అమరమైన అమరతిథిలో ఆదరించు ప్రేమ ఒడిలో అమరమైన అమరతిథిలో ఆదరించు ప్రేమ ఒడిలో अवतार में बाबा की जय। अवतार में बाबा की जय। जय। ప్రీతమ ప్రభువు ఈ ప్రపంచానికి తన దివ్య ప్రేమని దివ్య ప్రేమ మధువుని ఈ రెంటిని అందించడం కోసం సామాన్య మానవుడిగా అవతరించి జీవనమంతా మానవాళి కోసమే ధారపోసి అనుక్షణం మానవులలో ఆధ్యాత్మిక మెలకువ కలిగించాలని కేవలం మాయలో భ్రాంతిలో కల్మషాల్లో పాపాల్లో కూరుకుపోతూ చస్తూ పుడుతూ మగ్గిపోతున్నారని ఆయన ఒక విధంగా ప్రేమతో పుట్టిన ఉత్తర క్షణం నుంచి కూడా ఆయన విశ్వమానవ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఆయన పుట్టినప్పటి నుంచి అని మనం ఎలా మాట్లాడుకోగలం? డేవిడ్ ససూన్ హాస్పిటల్లో ఆయన జననానికి ముందు, జననానికి తరువాత క్షీణమాయి పొందిన అనుభవాలు, జన్మించిన తరువాత ఆ వార్డులో ఆ గదిలో భగవంతుని యొక్క అనంత ప్రకాశ ఛాయ, ఆ తర్వాత అద్వితీయ ప్రకాశం ఒక్కసారి కనులు మిలిమిట్లు గొలిపేలా అక్కడ ఆవరించింది. అంటే ఆ క్షణం నుంచి ఆయన విశ్వ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లే మనకి ఆంధ్ర సెంటర్ వాళ్ళు, అంటే హైదరాబాద్ ప్రేమికులు 17 వాల్యూమ్స్ నిజంగా వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఆ అనువాదకులకి అందులో ఉన్నటువంటి విషయాల్ని చదివి తప్పులు సరిగా చూసినటువంటి వాళ్ళకి
దానికోసం శ్రమపడ్డ వాళ్ళకి మెహర్ బాబా ఆయన చల్లగా సుఖంగా ఉంచి వాళ్ళ చేత ఈ కార్యక్రమాన్ని చేయించారు. గుర్తుంచుకోండి, ఈ 17 వాల్యూమ్స్ మనకు అందించిన మన సోదరులందరూ కూడా మనకు చిరస్మరణీయులు. గుర్తుంచుకోండి, ముఖ్యంగా ఆఖరి వాల్యూమ్ 17వది, అది చివరి నెల అన్న హెడ్డింగ్ పెట్టి బాబా యొక్క ఆ అంతిమ ప్రయాణాన్ని మనకి చాలా అద్భుతంగా తెలియజేశారు వాళ్ళు. అఫ్కోర్స్ అంతకుముందు లార్డ్ మెహర్ ఇంగ్లీష్ లో కూడా చదువుకున్నాము, ప్రేమసాగరంలో చదువుకున్నాము. ఆయన ఎవరు, మన హైదరాబాద్ ఆయన రాసిన దాంట్లో కూడా చదువుకున్నాము. కానీ బాబు కస్తూరి యొక్క ప్రతిభ, అంటే ప్రతిభ అన్న మాట ఆయనకి వాటికి తగ్గించినట్టు అవుతుంది. ఎందుకంటే మెహర్ బాబా ఆయన్ని నువ్వు తులసిదాస్ కంటే బాగా రాస్తావన్నాడు. మరి ఈ ప్రతిభ అన్న మాట ఏంటైంది? ఆయన అన్న ఆ మాట ముందు ఈ ప్రతిభ అన్న మాట నిలవెలపోయింది. అందుచేత ఆయన మనకి బాబు కస్తూరి కూడా ఆయన ముందు ప్రోజులో రాశారు, పొలిటికల్ ఫారం లో అప్పుడు ప్రోజులో రాశారు ఆయన. అందుచేత ఈ చివరి నెల అనేటటువంటి ఈ భాగం మనల్ని ఒక విధంగా కలతపడేటట్లుగా చేస్తుంది, కలవరపడేటట్లుగా చేస్తుంది, కన్నీరు కాచేటట్లుగా చేస్తుంది, హృదయాన్ని ద్రవింపజేస్తుంది. అంత గొప్పగా ఇది ఉన్నది. ఇందులో కొన్ని మనం ఇవాళ టచ్ చేద్దాం. ఎలా? 7466వ పేజీలో 2వ పేర, మానవాళి కొరకు మెహర్ బాబా అనుభవిస్తున్న బాధలు, అనంత వేదన, ఇన్ఫినిట్ మిజరీ అనే గీతికగా నూతన సంవత్సర ఆరంభంలో మార్మోగింది. ఆ గీతిక యొక్క ప్రతిధ్వని ధైర్యమానవుని ఇచ్చకు అనుగుణంగా ఉంది. విశ్వం యొక్క నాడి అవతారుని అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. అవతారుడు విశ్వవేదనా భారాన్ని తన మీద వేసుకుంటాడు. బాబా పడుతున్న బాధను చూడడం మండలికి మరింత బాధాకరంగా ఉండేది. ఆయన అనంతమైన బాధలను అనుభవించడం ద్వారా మాత్రమే, అది కూడా మౌనంలో ఉంటూ బాధలను అనుభవించడం, విశ్వం యొక్క నాడిని స్థిరంగా ఉంచగలరు. అదంతా ఆయన ఇచ్చ ప్రకారం అనంతమైన ఆనందం మరియు అనంతమైన బాధలు అనే వస్త్రంతో కప్పబడి ఉంది. అతి ముఖ్యమైన ఏవైతే మనం ఒక్కసారి మళ్ళీ చదువుకోవాల్సి ఉందో అదే బాబా మనకి ఇప్పుడు చదువుకునేటట్టు వినేటట్టు చేస్తున్నాడు ఆయన. బాబా ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మండలిని ఆందోళనకు గురి చేసింది. ఏప్రిల్ 10వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు 3 నెలల పాటు బాబా దర్శనం ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది అని ఆశ్చర్యపోతూ ఉండేవారు. అంత ఒత్తిడికి ఆయన శరీరం తట్టుకోగలదా అని వారు భయపడ్డారు. అయితే బాబా వారికి హామీ ఇస్తూ ఇలా చెప్పారు. ఆయన ప్రేమ చూడండి, దానికి ఎక్కడైనా సరిహద్దులు ఉన్నాయంటే లేవు. నా ప్రేమికులకు దర్శనం ఇవ్వడం చాలా సులభం, కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను పడుకొని దర్శనం ఇస్తాను. ఎలా అన్నారో, నేను పడుకొని దర్శనం ఇస్తాను. అది నా శరీరంపై ఎటువంటి ఒత్తిడిని కలుగజేయదు. ఇప్పుడు ఇచ్చే దర్శనం మునుపటి అన్ని దర్శనాల కంటే భిన్నంగా ఉంటుంది. నేను మౌనంలో ఉండగా ఇచ్చే చివరి దర్శనం ఇదే. ఇది దర్శనాల్లో కల్లా అసమానమైన దర్శనం. నేను పడుకున్న స్థితిలో ఉన్నా చాలా బలంగా ఉంటాను. నా విశ్వకార్యం వల్లనే
నా శారీరక బలహీనత, కానీ దర్శనం ఇచ్చే నాటికి నా పని పూర్తవుతుంది. అప్పుడు నాలో కలిగే ఉత్సాహం కూడా అధికంగా ఉంటుంది. లాటరీ గెలుచుకున్న పేదవాడు తన అదృష్టానికి గుబ్బి తద్దిబ్బై ఆ షాక్ లో కుప్పకూలి చనిపోతాడు. నా అదృష్టం నేను తలపెట్టిన విశ్వకార్యం ముగించడంలోనూ దాని నుండి స్పష్టమైన ఫలితాన్ని సాధించాననే ఎరుకలోనూ ఉంటుంది. అయితే నాలో కలిగే ఈ ఉల్లాసం వలన నేను కూలిపోను, అది నా వైభవంగా అలరారుతుంది. బాబా చిరునవ్వు నవ్వుతూ, మీకు ఎడిట్ చేసుకొని చదువుతున్నారు బాబా. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏం చెప్తున్నావు నువ్వు? దుకాణాన్ని మూసివేయాలా? అసలు దుకాణం ఇప్పుడే తెరవబడుతుంది అన్నారు. బాబా రోజు మండలి హాలుకు క్రమం తప్పకుండా వస్తున్నారు. జనవరి 12వ తేదీ ఆదివారం తరువాత తన గదిని విడిచిపెట్టలేదు. రోజు రోజుకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. జనవరి 13వ తేదీన రాత్రి 8:30 నుండి మొదటి ఉదయం 8:45 గంటల వరకు, అనగా సుమారు 12 గంటలు మూత్ర విసర్జన చేయలేదు. మూత్ర విసర్జన జరగడానికి గోహెర్ బాబాకు మందులు ఇవ్వవలసి వచ్చింది. జనవరి 13వ తేదీ బాబు పుట్టినరోజు. బాబా ఆరోగ్యం బాగులేకపోయినా అతన్ని సున్నితంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంత దృష్టానికి నోచుకున్నారు చూడండి బాబు కలిసి. ఇక్కడ ఆ జనవరి 15వ తేదీని, అంటే చివరి క్షణాల్లో కూడా విశ్వకార్యం కోసం ఆయన పడేటటువంటి ఆ తహతహ ఎంత బ్రహ్మాండంగా ఆయన ఉన్నారో చూడండి. ప్రీతం అవతారమైన బాబా జనవరి 15వ తేదీ బుధవారం నాడు దిగువ సర్కులర్ ను ఆఫీస్ సీఎం ద్వారా జారీ చేయించారు. ఆయన 3 సంవత్సరాలు చేసిన తీవ్రమైన విశ్వకార్యం ఆయన ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేసిందని ప్రేమికులు తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. అయినప్పటికీ వచ్చే వేసవిలో ఆయన తన దర్శనానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రేమికులను తన చెంతకు రమ్మని ఆహ్వానించారు. ఎందుకంటే వారు తన వద్దకు వచ్చిన తన ప్రేమను స్వీకరించడానికే ఇది సరైన సమరం. ఇక్కడ మనకి ఏవైతే ఖచ్చితంగా మనం జ్ఞాపకొచ్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయో అవి మాత్రమే బాబా మీకు చదివి వినిపిస్తున్నారు. అందుచేత మీరు ఈ చివరి ప్రయాణం ఉంది ఎడిట్ చేసి బాబా చదివిస్తున్నారు. బాబా అనంతంగా బాధను అనుభవిస్తున్నారు, కానీ అది ఆయన కరుణతో కూడిన ఆయన ఇచ్చకు అనుగుణంగా జరుగుతూ ఉంది. సృష్టి మొత్తానికి విముక్తి కలిగించడానికి ఆయన అంతులేని బాధను అనుభవిస్తున్నారు. వాస్తవంగా ఆయనకు ఎవ్వరూ ఎటువంటి సహాయము అందించలేరు. పరిమితమైన వారు అపరిమితులకు ఎలా సహాయపడగలరు? ఈ ఒక్క వాక్యం చాలు మన జీవితానికి. పరిమితమైన వారు, లిమిటెడ్ వన్స్, పరిమితమైన వారు అపరిమితులకు ఎలా సహాయపడగలరు? అపరిమితుని ఆనందం అనంతమైన వేదనలను అనుభవించడంలోనే ఉంది. అపరిమితుని ఆనందం అనంతమైన వేదనలను అనుభవించడంలోనే ఉంది. పరిమితుల నుండి అవసరమైనది ఒక్కటే, అపరిమితుని ఇచ్చకు లోబడి ఉండడమే. అవతారునికి మనం చేయగల సహాయం ఇది ఒక్కటే. తన ప్రేమికుల కోసం మరియు ప్రపంచం కోసం మెహర్ బాబా అనుభవిస్తున్న వేదన యొక్క తీవ్రతను వర్ణించడం ఆయన స్త్రీ పురుష మండలికి కూడా సాధ్యం కాదు. ఆయన కరుణ అనంతం, ఆయన ప్రేమ అనంతం. ఆయన సమస్త జీవుల కష్టాలను తనపై వేసుకొని దాని స్థానంలో ప్రేమ మరియు దయను ప్రసాదిస్తాడు. బాబా బలహీనమవ్వడం స్పష్టంగా తెలుస్తోంది. జనవరి 17వ తేదీన గోహెర్ మ్యాజిక్ ఇలా రాసింది. బాబా బలహీనంగా ఉన్నారు. చాలా రోజుల నుండి నడవడం లేదు, కానీ ప్రతిరోజు కొన్ని నిమిషాలు నిలబడి ప్రత్యేక వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కండరాల ఈడ్పు నొప్పులతో ప్రకంపనలు, కుదుపుల తీవ్రత తగ్గింది. కానీ వచ్చిందంటే అకస్మాత్తుగా వచ్చేస్తుంది. బాబా క్రమక్రమంగా పోషకాహారాన్ని తీసుకోవడం పెంచుతూ ప్రస్తుతం రోజుకు సుమారు 900 క్యాలరీల పోషకాహారాన్ని తీసుకుంటున్నారు. ఆయన లోనికి తీసుకునే ద్రవాలు, బయటకు విసర్జించే ద్రవాలు తగినంతగానే ఉన్నాయి. ఉదర పై భాగంలో ఒత్తిడి మరియు నిశ్చేదమైన నొప్పి ఉంటుందని బాబా ఫిర్యాదు చేస్తున్నారు. ఆహారం తిన్న తరువాత ఈ లక్షణాలు ఎక్కువ అవుతున్నాయి. బాబా వికారం మరియు వాంతులతో కూడా బాధపడ్డారు. కానీ అది కూడా ఇప్పుడు తగ్గింది. 2 పాదాల్లో వాపు మొదలైనట్లు గమనించాం. బాబా 25 మిల్లీగ్రాముల జూరాబోలిన్ ఇంజక్షన్లను 2 రోజులకు ఒకసారి ఇస్తున్నాను. గత 12 రోజులుగా మల్టీవిటమిన్స్ మరియు ఇతర మాత్రలు కూడా ఇస్తున్నాను. బాబా 1969 జనవరి 17వ తేదీన జూలైలో రాబోయే తన 43వ వార్షికోత్సవం కొరకు ఈ సందేశాన్ని చెప్పగా ఇచ్చాడు. ఇది సందేశ రూపంలో ఉన్న ఒక దైవ ప్రార్థన. దివ్యలోకపు తండ్రి, నీ ప్రియ పుత్రునికి ఈ సంవత్సరం మీ పనులన్నీ నిర్వర్తించే విధంగా సహాయాన్ని అందించు. ఎందుకంటే ఈ సంవత్సరం జూలై మాసం ఆయన మౌనానికి ఆఖరి సంవత్సరం అవుతుంది. కొన్నిసార్లు మండలి వారు బాబాకు ఆహారం తినిపించాలని చూసినప్పుడు తనకు ఆకలిగా లేదని చెప్పి తనతో ఉన్నవారికి దానిని తినమని ఇచ్చేసేవారు. ఏడ్చి బాబా దగ్గరికి వెళ్లే ముందు పాన్ వేసుకునేవాడు. తద్వారా బాబా తన ఆహారాన్ని తినమని ఏడ్స్కి అందించినప్పుడు, క్షమించండి బాబా, నేను ఇప్పుడే కిళ్ళి వేసుకున్నాను అని తప్పించుకునేవాడు. జనవరి 21వ తేదీని బాబాను మంచం మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. బాబా గొంతులో ఊపిరి ఆడనట్లు ఉందని, శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదు చేశారు. ఆస్తమా రోజు వలె ఒక అర్ధ గంట సేపు గురక మాదిరి శబ్దం వచ్చింది. వేడి టీ ఇవ్వమని అడిగిన తరువాత బాబా బలార్గల్ మాత్రం వేసుకున్నారు. తరువాత తనకు కొంచెం మెరుగ్గా ఉందని చెప్పారు. మరునాడు ఉదయం బాబా పక్క మీద లేచుండగా కొద్దిగా గొంతులో ఇబ్బంది అనిపించింది. బాబాను లేపి మంచం మీద కూర్చోబెట్టారు. బాబాకు శ్వాస ఇబ్బంది సమస్యను ఉపశమింపజేయడానికి ఆ రోజు ఉదయాన్నే గోహెల్ ఒక మాత్ర వేసేసింది. బాబా చెబుతూ, కంగారు పడకు, చివరికి నేను కోమాలోకి వెళ్ళిపోయినా ఆందోళన చెందకూడదు, మరోలా 2 రోజుల్లో కోమా నుండి బయటకు వచ్చేస్తాను అన్నారు. జనవరి 23వ తేదీ గురువారం నాడు జగన్ బాబా కొరకు ఆహారం పంపించారు. బాబా కొద్దిగా తిన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు బాబా భరించలేని నొప్పితో బాధపడ్డారు. బాబా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆయన తీవ్రమైన శారీరక కుదుపులకు గురయ్యారు. ఆ కుదుపులకు బాబా శరీరం బిగుసుకుపోయి ఎంతో అసౌకర్యంగా ఉండేది. బాబా విన్ను మరియు శరీరానికి దన్నుగా బాబా మండలిలో ఒకరు వెనుక కూర్చున్నప్పటికీ వెన్ను భాగం బిగుసుపోగా ప్రక్క మీద అటు ఇటు కదలడం ఇబ్బందిగా ఉండేది. ఈ ఒత్తిడి కారణంగా కండరాల ఈడ్పు నొప్పులు తరచూ వచ్చేవి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారేది. గొంతులో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. ఉన్న బాధలకు తోడుగా ఆయాసం రావడం వలన మరింత బాధ తోడైంది. జనవరి 24 శుక్రవారం తెల్లవారుజామున బాబా రక్త నమూనాలను సేకరించి పూణే రూబీ హాస్పిటల్కు విశ్లేషణ కోసం డ్రైవర్ యూసఫ్ తో పంపించారు. బొంబాయిలో గజ్వాని కుమారుని వివాహానికి హాజరు కావడానికి వెళ్ళాడు. అందువలన రక్త పరీక్ష రిపోర్ట్లను డాంకిల్ ఫోన్ లో మెహర్జీకి చెప్పాడు. ఆ సాయంత్రం డాంకిల్ మెహరాజాద్ రిపోర్ట్లను తీసుకొచ్చాడు. రక్త పరీక్షలో హెమోగ్లోబిన్ 8.5%, యూరియా 80 మిల్లీగ్రామ్స్ శాతం ఉన్నట్లు డాక్టర్ గ్రాంట్ చెప్పాడు. హెమోగ్లోబిన్ శాతం ఇంకా పడిపోతే మరొకసారి రక్త మార్పిడి చేయాలని డాక్టర్ గ్రాంట్ సలహా ఇచ్చాడు. ఈడ్పు నొప్పులకు మందులు రాశాడు. బాబా ఇలా ఆదేశించారు, నా జీవిత చరిత్ర 800 పేజీల్లో రాయి. బాబు చెప్తున్నారు బాబా, సరళమైన భాషలో ఆసక్తిదాయకంగా రాయి, ఆసక్తికరంగా ఉండేటట్లు చూడు, దాన్ని బోధనాత్మకంగా తయారు చేయి, 4 రకాల ఛందస్సును ఉపయోగించు,
ప్రారంభంలో పచ్చ సద్గురుల జీవిత విశేషాలు మరియు మా తండ్రి గారి జీవితానికి కూడా విశదీకరించు. నా అవతార ప్రకటీకరణ కొరకు 100 పేజీలు కేటాయించు. వాడవలసిన ఛందస్సు చెబుతాను. నా అవతార ప్రకటీకరణ గురించి కూడా చెబుతాను. ఆందోళన చెందకు, నేను నీకు ప్రతిదీ వివరిస్తాను. 1969 జనవరి 24వ తేదీ రాత్రి బాబా గదిలో కనిపించిన ఈ సంఘటన బాబు కళ్ళ ముందు ఇప్పుడు మెదులుతూ ఉంటుంది. ఈ కన్నీటి గాథ అతనికి మాత్రమే తెలుసు. ఆనాడు బాబా చివరిసారిగా బాబుకు ఇచ్చిన ఆదేశాల ఫలితమే మెహర్ దర్శన్ హిందీలో పద్య రూపంలో జీవించేత మరియు మెహర్ ప్రభు హిందీలో గద్య రూపంలో జీవించేత బాబు తరువాత ఇలా గుర్తు చేసుకున్నాడు. నేను ఆ రచనలు చేయాలని బాబా కోరిక. వాటిని రచించడం ద్వారా ఆయన నాకు ఇచ్చిన చివరి ఆదేశాలను నెరవేర్చాను. 1958 నుండి కనిపించని బాబా రాసిన పుస్తకం గురించి ప్రస్తావన. మీరు రాసిన పుస్తకం సంగతి ఏమిటి అని అడిగాడు. బాబా అతనికి భరోసా ఇస్తూ ఇది సరైన వారి చేతుల్లోనే ఉంది అని చెబుతూ పాశ్చాత్య వ్యక్తి మీద టోపీ తీసి ముందుకు వంగినట్లు సంధి చేశారు. అంటే సందర్భాన్ని బట్టి అది ఆది సీనియర్ లేదా పాశ్చాత్య దేశాల్లో లేదా పాశ్చాత్యుల వద్ద అని అర్థం చేసుకోవచ్చు. జనవరి 26వ తేదీ ఆదివారం ఉదయం బాబాను సర్జికల్ మంచం మీదకు మార్చారు. ఆ మంచం మీద సౌఖ్యంగానే ఉన్నట్లు బాబా కనిపించింది. ఎందుకంటే దానికి కావలసినట్లుగా పైకి లేపడం, క్రిందకి దించడం ద్వారా సరి చేసుకోవచ్చును. కానీ ఆ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భయంకరమైన ఈడ్పు నొప్పులు ప్రతి కొద్ది నిమిషాలకు ఒకసారి ఆయన శరీరాన్ని కుదిపేశాయి. ఆ కుదుపులు బాబాను పూర్తిగా నీరసింపజేశాయి. లోహర్ కల్పించుకొని ఒక మొత్తముందుగా ఈడ్పు నొప్పులు క్రమంగా తగ్గాయి. జనవరి 26వ తేదీ ముంబై నుండి అహ్మద్ నగర్కు ఆది సీనియర్ తిరిగి వచ్చాడు. బాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని విన్న జిమ్ మిస్త్రీ భార్య రోడా ఆది సీనియర్ తో పాటు ఉదయం మెహరాజాద్ వచ్చింది. ఈ కృష్ణ సమయంలో మెహరాజాద్లో ఉండి బాబాకు స్త్రీ మండలి వారికి అవసరమైన సేవలు అందించడానికి బాబా తనను అనుమతిస్తారని రోడా ఆశించింది. అయితే బాబా అంతా సర్దుకుంటుందని హామీ ఇచ్చి ఆమెను వెనక్కి పంపించేశారు. ఆమె కృష్ణ క్వార్టర్స్ లో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా బాబా ఆమెకు ఒక అతి ముఖ్యమైన సందేశం పంపించారు. అందులో ఇలా ఉంది. 1969 మార్చి నెలలో గురు ప్రసాద్ లో ఇవ్వబోయే దర్శనానికి ఆమె తప్పక హాజరు కావాలి. ఆ మరునాడు రోడా సరోజ్ తో పాటు బొంబాయి తిరిగి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి బాబా తెల్లవారుజాము వరకు 6:30 గంటల సేపు హాయిగా నిద్రపోయారు. రాత్రి ఈడ్పు నొప్పులు కుదుపులు రాలేదు. ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ ఉదయం 6:30 నుండి 7:15 వరకు ఆయన నెమ్మిలో నొప్పి అని ఫిర్యాదు చేశారు. ఈ నొప్పితో మంచం మీద పక్కకు ఒత్తిగలడం కూడా చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ శరీరం బిగుసుకుపోయే లక్షణం పోయి ఎంతో తేలికగా మంచం మీద అటు ఇటు తిరగలిగేవారు. జనవరి 28వ తేదీ మంగళవారం తెల్లవారుజామున మొదలుకొని బాబాకు దగ్గరగా ఈడ్పు నొప్పులు వస్తూనే ఉన్నాయి. అవి బాబాను నడిపేశాయి. ఆ రోజు నిజంగా భయంకరమైన రోజు. 16 గంటల పాటు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆగకుండా ఈడ్పు నొప్పులు కుదుపులు వస్తూనే ఉన్నాయి. ఆ కుదుపుల వల్ల మంచం మీద నుండి పైకి ఎగిరి పడుతున్న బాబా దేహాన్ని ఏరిస్ బాబు పిండు మరియు ఫ్రాన్సిస్ మంచానికి నొక్కిపట్టి పట్టుకోవాల్సి వచ్చింది. బాధ కనిపించే కుదుపులు బాబాను బాగా అలసట గురిచేసే. ప్రతి కుదుపులో ఆయన వెన్నుపూస భాగంలో నొప్పి గురించి ఫిర్యాదు చేసేవారు. వెనుక భాగంలో నొప్పితో కూడిన కుదుపు కారణంగా వెన్ను భాగంలో నొప్పి వచ్చింది. కనుక బాబా భౌతిక దేహం యథాస్థితికి చేరుకుంది. రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఈడ్పు నొప్పులు కుదుపులు లేవనే చెప్పాలి. ఆ తరువాత రోజున బాబా మామూలుగా అల్పాహారం భోజనం చేశారు. ఆ రోజు బాబాకు పెద్ద ఈడ్పు నొప్పులు కుదుపులు రాలేదు. కేవలం 2-3 చిన్న కుదుపులు వచ్చాయి. కుదుపులు రావడం వచ్చి బాబా ఇలా వ్యాఖ్యానించారు. నేను నా పనిని త్వరగా పూర్తి చేయడానికి నా కండరాల బాధను తీవ్రతరం చేస్తున్నాను అన్నారు. ఎవరికీ తెలియనిది, మండలికి కూడా తెలియని విషయం ఏంటంటే డాక్టర్ గిండే మెహరాజాద్కు చాలా సార్లు వచ్చాడు. 1968 డిసెంబర్లో 1969 జనవరి నెల ఆరంభంలో. అయితే తాను రావడానికి బాబా అనుమతి లేని కారణంగా దాదాపు మెహరాజాద్ వరకు వచ్చి కూడా డ్రైవర్ను
కారు మళ్లించమని తిరిగి బొంబాయికి వెళ్ళిపోయేవాడు. ప్రీతమ బాబా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మెరుగయ్యే సూచనలు లేవు. నిన్న మేమంతా భయపడ్డాం. కానీ ఆయన భగవంతుడు, ఆయన ఆరోగ్యం ఆయన చేతుల్లో ఉంది. ఆయనకు సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నారు. అంతే. జనవరి 29 రాత్రి 9 గంటలకు అత్యంత బాధాకరమైన ఈడ్పు నొప్పులు, కుదుపులు ఆగకుండా బాబాని ప్రశ్నించాయి. గోహర్ ఏడ్చే కొరకు కబురు పంపించారు. ఏడ్చి బాబాను గట్టిగా అదిం పట్టుకున్నారు. బాబా ప్రతి కుదుపు ఒక కరెంట్ షాక్ లాగా అనిపిస్తుంది అన్నారు. బాబా శరీరం రాయిలా గట్టిగా అయిపోయింది. కుదుపులు ఆయన శరీరాన్ని మంచం మీద పైకి ఎత్తి పడేస్తున్నాయి. ఇలా 1 గంట సేపు కొనసాగింది. ఆ తరువాత అవి ఆగిపోయాయి. కుదుపులు తగ్గిపోగానే గదిలో వాతావరణం మారిపోయింది. బాబా శరీరం ఒక పువ్వులా మృదువుగా మరియు కోమలంగా మారిపోగా అసలేమీ జరిగినట్లుగా బాబా సంభాషించడం మొదలు పెట్టారు. ఏడుచిలా అన్నాడు, ఈ ఏడాది పూణేలో దర్శన కార్యక్రమం కారణంగా అతడు ఏర్పాట్లో సహాయం చేయడానికి ఆ సమయంలో ఉద్యోగంలో అంటే మెహర్జీ పేపర్ ఫ్యాక్టరీలో సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అతను ఫిబ్రవరికి ఇక్కడ రావాలని ప్లాన్ చేయలేదు. లేదు, అతను ఫిబ్రవరిలో రావాల్సిందే అని బాబా ఆదేశించారు. గ్రాంట్ తాను రోజుకు ఒకసారి మాత్రమే భుజిస్తానని, తాను మాంసాహారం తీసుకుంటానని బదులిచ్చాడు. గ్రాంట్ కలిగితే ఆయన చెప్పాడు. ఆ డాక్టర్ బాబాను పరీక్షించిన తర్వాత డాక్టర్ గ్రాంట్ ఇలా తేల్చి చెప్పాడు, నాకేమీ అర్థం కావడం లేదు. మరికొన్ని పరీక్షలు జరిగే వరకు నేనేమీ చేయలేను. పరీక్షలు చేయిస్తే రోగ నిర్ధారణ అవుతుంది. బాబా పూనా వస్తేనే ఆ పరీక్షలు జరపగలం. బాబాకు వస్తున్న ఈడ్పు నొప్పులు, కుతుపులకు కారణం కనుగొనాలంటే రకరకాల పరీక్షలు చేయాలి. బాబా సమాధానంగా నా సమయం ఆసన్నమైంది అన్నారు. డాక్టర్ వెళ్ళిపోయాడు. షాక్లు మళ్ళీ శరీరంపై దాడి చేసేయి. ఏరిచ్, పెండు, ఫ్రాన్సిస్ మరియు బాబులు బాబా గదిలోనే ఉన్నారు. వారు బాబా కాళ్ళను చేతులను గట్టిగా పట్టుకున్నారు. గోహర్ ఎలాంటి చికిత్స చేయాలో అర్థం కాక పూర్తిగా అయోమయంలో మునిగిపోయి ఉంది. బాబా ఇలా వ్యాఖ్యానించారు, ఇది నా శిలువ వేత. క్రీస్తు ఒక్కసారే శిలువ వేయబడ్డాడు, కానీ నేను ప్రతి క్షణం శిలువ వేయబడుతున్నాను. ఇదే విషయాన్ని బాబా అనేక సార్లు చెబుతూనే ఉన్నారు. బాబాను పరీక్షించడానికి డాంకిన్ ఆయన గదికి వచ్చినప్పుడు అతనికి మరలా చెప్పారు, ఇది నా శిలువ వేత. క్రీస్తు శిలువ వేయబడ్డాడు, కానీ నేను ప్రతి క్షణం శిలువ వేయబడుతున్నాను. బాబా చేతి వేళ్ల కదలిక ఈడ్పు నొప్పులతో కూడిన కుతుపులు కలిగిస్తూ ఉంది. ఆయన హావభావాలు చదవడం కష్టమైపోతుంది. 1 గంట తరువాత కుతుపులు తగ్గాయి. ఈ చివరి రోజుల్లో బాబా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని బాబుకు పదే పదే చెబుతూనే ఉన్నారు. రాత్రి కాపలా డ్యూటీలో ఉండగా బాబా ఇలా వివరించారు, క్రీస్తు శిష్యుల్లో అందరికంటే చిన్నవాడు జాన్. క్రీస్తు అతన్ని ముద్దు పెట్టుకునేవాడు, అతనిపై అపార ప్రేమను కురిపించేవాడు. అదే విధంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, కానీ నీ పట్ల నా ప్రేమ వ్యక్తిగతమైన ప్రేమ. కావు ఎంత అదృష్టంగా ఆలోచించండి. జనవరి 30వ తేదీ మధ్యాహ్నం యథావిధిగా తన విశ్వకార్యం నిర్వర్తించారు. బాబా గదిలో ఉన్నాడు. బాబా సూచించినట్లుగా ఆయన ఛాతీని పిడికిలతో కొట్టవలసి ఉంది. చివరి రోజు పని తరువాత బాబా చిక్కలపై కన్నీళ్లు ప్రవహించాయి. బాబా బాబు వైపు చూశారు. అతని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. బాబా పూర్తిగా అలసిపోయినట్లు మరియు వేదన చెందుతున్నట్లు కనిపించారు. యావత్ సృష్టి యొక్క విశ్వవ్యాప్త బాధల ఒత్తిడి మిల్లులో నలిగిన ఆయన శరీరం ఛిద్రమైపోయింది. ఒకనొక సమయంలో బాబా బాబుకు గద్దెల కొరకు ఒక పంక్తి ఇవ్వడానికి వేళ్లను కదిలించడం మొదలు పెట్టారు. కానీ తీవ్రమైన ఈడ్పు నొప్పి ఆయనను బాధించింది. బాబాను ఇలా వేడుకున్నాడు, బాబా దయచేసి ఇప్పుడు ఏమీ డిక్టేట్ చేయకండి. మీరు చెప్పలేనంత బాధలో ఉన్నారు. నీకు బాగున్నప్పుడు నాకు పంక్తి ఎదురు గాని అని బాబా చెప్పడం ఆపారు. ఏడు పిలిపించి నా పరిస్థితి సీరియస్ గా ఉంది అన్నారు. మాకు కూడా అలాగే అనిపిస్తుంది బాబా అంటూ మీ ఇచ్చకి వ్యతిరేకంగా వెళ్ళలేక మేము నిస్సహాయంగా ఉన్నాము అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం బాబా కోరుకున్నట్లు గట్టిగా బాబా ఛాతిని కొట్టలేకపోయినందుకు బాబుకు బాధగా ఉంది. అతన్ని ఓదార్చుతూ బాబా ఏడ్చినలా అడిగారు, బాబు నీకు ఎలా కనిపిస్తున్నాడు? బాబుకు సాకి ఎవరూ లేదని బదులిచ్చాడు ఏడ్చి. ఆపై అతన్ని వెళ్ళమని బాబా సౌగి చేశారు. ఎన్నో నెలల తర్వాత
ఆ సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు 2 గంటల పాటు బాబా గాఢంగా నిద్రపోయారు. బాబా నిద్రలో గొలుపు కూడా పెట్టారు. బాబా మంచానికి ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు అతని మదిలో ఆలోచన దాడి మొదలైంది. మెదిలే ఆ ఆలోచనలు రూపు దాల్చినట్టు కనిపించాయి అంటూ బాబు ఇంకా చెప్పుకొచ్చారు. మేము బాబా శరీరాన్ని మెహరాబాద్ తీసుకెళ్తున్నట్లు వేలాది మంది జనం ఏడుస్తూ ఉన్నట్లు నేను చూశాను. పత్రికా విలేకరులు వచ్చి నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. ట్రస్ట్ కాంపౌండ్ ప్రాంతం నేను ఇక్కడ పనిచేయడం మరియు నా వద్ద చాలా మంది పనిచేయడం నేను చూశాను. అలోబా రాత్రి 10 గంటలకు కాపలా డ్యూటీకి వచ్చాడు. బాబా బాబుని విశ్రాంతి తీసుకోమన్నారు. అయితే 1 గంట తర్వాత బాబుని మళ్ళీ పిలిపించారు. ఈసారి బాబుతో 2 పదాల్లో యాద్ రక్ అంటే హిందీలో గుర్తించుకో అన్నారు. నేను ఈ శరీరాన్ని కాదు అని మళ్ళీ సౌండ్ చేశాను. ఇదే విషయాన్ని ఎన్నో ఏళ్లుగా చాలా సార్లు చెబుతూనే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఆ మాటలు బాబుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. బాబా చెప్పిన మాటలు అక్షర సత్యాలని బాబుకు మొట్టమొదటిసారిగా గ్రహింపు కలిగింది. బాబా కంఠ ధ్వని నీరసంగా ఉన్నప్పటికీ ఆ శబ్దం స్పష్టంగా వినబడింది. దాని తీవ్రత ప్రభావం చాలా శక్తివంతంగా ఉంది. అవి నా మనస్సుపై ఎంత అద్భుతమైన ముద్ర వేశాయంటే బాబా మాట్లాడుతున్నా సరే విషయాన్ని నా మనసు నమోదు చేసుకోలేదు. అలా అని ప్రస్తుతంలో లేదు. ఆ రాత్రి బాబా వద్ద ఫ్రెండు కూడా డ్యూటీలో ఉన్నాడు. ఒక సందర్భంలో బాబా అతనికి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ నొప్పి కారణంగా ఎప్పటివనే చేతులు కదపడం కష్టమైంది. ఫ్రెండు బాబా సౌఖ్యాలను అర్థం చేసుకోలేకపోయాడు. బాబాను సౌఖ్యం చేయడం ఆపమని వేడుకున్నాడు. బాబా 2-3 సార్లు ప్రయత్నించారు. ఆ తరువాత చేతుల కదలిక ఆగిపోయింది. ముంబైలో ఉన్న డాక్టర్ గిండేకి రాత్రి 9:30కు ఆది శ్రీధర్ మళ్ళీ ఫోన్ చేశాడు. జనవరి 30వ తేదీ రాత్రి బాబా 4 గంటలు విశ్రాంతి తీసుకున్నారు. అందులో 2.5 గంటలను నిద్రపోయారు. ఉదయం 3:45 బాబా హేరిస్, ఫ్రెండు, పాద్రి, బాబు మరియు గోహర్లను పిలిపించారు. ఆగకుండా వచ్చిన ఈటు పులుపుల కుదుపులు బాబాను మంచం మీద ఎత్తి పడేశాయి. అందరూ బాబా శరీర భాగాలను నొక్కి పట్టుకున్నారు. కానీ ఆ కుదుపులు బాధాకరంగా ఉన్నాయి. బాబాకు వీపు భాగంలో విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంది. తన శరీరంలో గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుందని బాబా చెప్పారు. అవతారుని స్థితి ఊహకందనిది. ప్రతి ఒక్క కుదుపుతో ఆయన శరీరం ప్రతి అంగాన్ని తన ప్రేమికులకు విశ్వానికి అర్పిస్తున్నారు. సత్యం పోషిస్తూ నిలిపి ఉంచేది మాయ అంటే భ్రాంతి. ఆ మాయ కోసం బాబా తన దేహాన్ని త్యాగం చేయడం ద్వారా మాయ యొక్క శక్తులను బలహీనపరుస్తున్నారు. ఆయన ఇలా వ్యాఖ్యానించారు. మాయ నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది, కానీ నేనే గెలుస్తాను. ఈ శిలువ వేత మరో 7 రోజులు ఉంటుంది. ఆపై అంతా చక్కబడేలా ఒక మలుపు తీసుకుంటుంది. 7 రోజుల తరువాత నేను నా బాధ నుండి 100% విముక్తి పొందుతాను. బాబా ఎందుకు ఇలా చెబుతున్నారు ఏరుకు అర్థం కాలేదు. కానీ గుజరాతీ వార్తాపత్రిక కేసర్ ఈ హింద్ నుండి ఒక కథను 10 రోజుల ముందు తాను బాబాకు చదివిలిపినట్లు గుర్తు వచ్చింది. ఆ కథ 1500 సంవత్సరాల క్రితం బౌద్ధ మతానికి చెందిన మతాధిపతి అయిన టిబెటన్ లామా గురించినది. పురాతన కథ ప్రకారం ఒకరోజు లామా మఠాన్ని విడిచిపెడుతూ మరలా తిరిగి వస్తాడని చెప్పాడు. కానీ ఎప్పటికీ రాలేదు. అతని శిష్యులు వారి తరువాత తరాలు మఠంలోని అతని గది దూరంగా చెక్కుచదరకుండా ఉంచుతూ అతని మంత్రి మీద దుప్పట్లు దిండ్లు మార్చుతూ అతను వాడే నీటి పాత్రను నింపుతూ అతను ఏ క్షణంలో తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కథ గుర్తుకులాగా ఏడుస్తూ, ఓహో మీరు ఆ మఠాధిపతిని ఉద్దేశించి చెబుతున్నారా అన్నాడు. బాబా అవును, లామా తిరిగి రాలేదు, కానీ నేను తిరిగి వస్తానని సంగతి చేశారు. జనవరి 31వ తేదీ ఉదయం వరకు నీటి కొనసాగాయి. ఉదయం 7 గంటలకు పురుషమండలి వారిని టిఫిన్ కోసం బయటికి పంపించి బాబా స్త్రీలందరినీ తన గదిలోకి పిలిపించారు. అద్భుతమైన విషయం ఏమిటంటే బాబా సమక్షంలో మెహరా ఉన్నప్పుడు ఎప్పుడు బాబాకు నీటి గుజ్జుపులు వచ్చేవి కావు. అలాగే డాక్టర్ గ్రాంట్ లేదా డాక్టర్ గిండే ఉన్నప్పుడు కూడా బాబాకు నొప్పులు కుదుపులు వచ్చేవి కావు. దీన్ని గమనించిన మండలి వారికి అర్థమైంది ఏంటంటే నీటి కుదుపులను బాబా అనుమతిపై తన శరీరంపైకి రాణించినప్పుడే అవి తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బాబాకు గడ్డం గీసింది. మెహరా, మణి, గోహెర్, రానో, మెహరు మరియు నాజాలు బాబా గదిని సర్ది శుభ్రం చేశారు. మరొకసారి తీవ్రమైన ఈటు కుదుపులు మొదలయ్యాయి. పురుష మండలి బాబాని మంచానికి అదిమి పట్టి పట్టుకున్నారు. కుదుపులు ఆకుండా వస్తూనే ఉన్నాయి. విశ్వ యొక్క ప్రయోజనం కొరకు తన దేహాన్ని దివ్య ప్రేమ యొక్క బలిపీఠంపై త్యాగం చేస్తున్నారు. అలా చేయడం ద్వారా తన చిట్ట చివరి స్వాత్మక బాధను అనుభవిస్తున్నారు.
తన దేహాన్ని దివ్య ప్రేమ యొక్క బలిపీఠంపై త్యాగం చేస్తున్నారని రాశారు చూడండి. గత రాత్రి మండలి హాల్ నుండి హఫీజ్ యొక్క 3 ద్విపదలు పెయింట్ చేయబడిన బోర్డును తీసుకురమ్మని బాబా అలోబాను ఆదేశించాడు. అలోబా ఆ బోర్డును 10 గంటలకు బాబా పడగదిలోకి తీసుకొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉంచాడు. తరచుగా ఉటంకించబడే ఆ 3 ద్విపదలు ఇలా ఉన్నాయి. అదృష్టవంతుడైన ఒక బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా అమలు చేయి. గురువు నుండి విన్నదాన్ని తప్పు అని ఎప్పుడు చెప్పకు. ఎందుకంటే ఓ నా ప్రియమైన వాడ, ఆయనను అర్థం చేసుకోవడంలో నీ సమర్థతలోనే లోపం ఉంది. నన్ను అజ్ఞానం నుండి విడుదల చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినా అది నా సంబంధిత వ్యక్తులందరికీ అత్యధిక ప్రయోజనం కొరకే చేస్తాడు. పాద్రి బాబాకు మరొక డోసు మందు ఇచ్చి 10 నిమిషాల తర్వాత మరొక డోసు ఇవ్వమని ఏడ్చికి చెప్పాడు. పాద్రి ఆ గది నుండి బయలుదేరబోతుండగా సరిగ్గా 12:15 ఒక భయంకరమైన ఈడ్పులుపుల కుదుపు బాబాను మంచం మీద ఎత్తి పడేసింది. బాబాను బుక్కిరి చేసేసింది. బాబా మంచంపై వెనక్కి ఆనుకొని తల పైకెత్తి కూర్చొని ఉన్నారు. బాబా చేతులతో నోటిని బిగువుగా మూసుకున్నారు. ఆయన శ్వాస అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ పెద్ద కుదుపు తరువాత బాబా స్థిమితపడలేదు. ఆయన చలనం కూడా ఆగిపోయింది. బాబా ఇకపై మహాసముద్రం యొక్క తీరంగా లేరు. ఎప్పటికీ అందుబాటులో ఉండే మహాసముద్రమే తానే తిరిగి వచ్చారు. ఆయన అదృష్టమైనప్పుడు యుగం మళ్లీ ఏడ్చింది. అవతారుడు మానవాళి యొక్క విముక్తి కొరకు తన శరీరాన్ని త్యాగం చేయడం అనే ప్రక్రియను ముగించాడు. తన విశ్వకార్యాన్ని పూర్తి చేసి మెహర్ బాబా తన ప్రేమికుల హృదయాలలో శాశ్వతంగా ఉండేందుకు ప్రవేశించారు. ముసుగు వేసుకుని వచ్చిన దేహాన్ని విసర్జించారు. మరియు ఆయన జ్ఞాపకార్థం కన్నీళ్లు మిగిల్చారు. ఇది ఆయన యొక్క చివరి ప్రయాణం. మనం ఒక విధంగా ఆ ప్రయాణాన్ని విన్న తరువాత మనకు కొంచెం ఆలోచన రావాలి. మానవ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎందుకన్ని బాధల్ని తనపై పులుముకొని శరీరాన్ని కృషింప చేసుకొని కాయాన్ని దుర్భర పరిస్థితిలో ఆయన విడిచిపెట్టాడు అంటే మనందరి కోసం గుర్తుంచుకోండి. మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని కాంక్షించి అందుచేత ప్రియమిత్రులారా బాబా మనతో ఉన్నారు. ఆయన దేహాన్ని విడిచిపెట్టారు తప్ప మనల్ని విడిచిపెట్టడం లేదు. అండర్లైన్ చేసుకోండి విషయం. మనందరినీ అనుక్షణం ఆయన ఒక విధంగా ఒక కాపు కాస్తూనే ఉన్నారు. లేకపోతే మనం ఈ జీవనాలు చిన్నాభిన్నం అయిపోయి ఉండేవి. ఎందుకంటే అందరిలో కూడా ప్రేమ కన్నా భౌతిక ప్రపంచం, దానిలో జీవనం, అందులో మనం పొందేటటువంటి ఆనంద అనుభవాలు, వాటితో మనం పొందే ఆనందం, ఇవన్నీ మనలో ఉన్నాయి. కానీ ఈ చివరి పేజీలు చదివినప్పుడు మన కర్తవ్యం మనకి ఆయన యొక్క ఆ అనంత ప్రేమ ఎలా నిర్దేశిస్తుందంటే, బాబా నీవాడు, ప్రతి వాళ్ళు అలా తినేవాళ్ళు. బాబా నావాడు, బాబా నా కోసం వచ్చాడు, నన్ను ఉద్ధరించడానికి వచ్చారు అని ఎవరికి వాళ్ళు బాబాపై ప్రేమని పెంచుకోవాలి. అందుకని మిత్రులారా, ఈరోజు మన యొక్క ఈ సహజీవనాన్ని ఆయన యొక్క ఆఖరి మజిలీతో మనం పూర్తి చేసుకున్నాము. అయితే ఒకటి, రోజులాగా ఈ రోజు కూడా శ్రీబాబు మనం ఇందులో ప్రయాణం చేసినటువంటి చివరి పేజీ 4349. ఆ పేజీలో
మీద ఆరు ఆరు ఎటువంటి ప్రతిఫలాన్ని గాని కీర్తిని గాని ఆశించకుండా మానవాళికి